వెళ్ళినప్పుడు డ్రెస్సు, వచ్చినప్పుడు ఇంకో డ్రెస్సు మారిపోయింది. ఎందుకు మారిపోయిందో చూడండి వీడియోలో. ఇప్పుడు స్వర్ణగిరికి వెళ్తున్నావా? కంది కదా. మై సిస్టర్ అండ్ మై మమ్ హ్యావ్ గాన్ టు ద టెంపుల్ అండ్ ఐఎమ్ స్టక్ హియర్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి నామం కృపయా. కానీ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో అయితే కంట్లో నీళ్ళు వచ్చేసాయి మమ్మీ. చూడు అదే ఫేస్ ఎక్స్ప్రెషన్. ఓకే చలో మా గుడికి వెళ్తున్నాం. బాయ్ 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 అచ్చక్క. హౌ ఆర్ యూ ఫీలింగ్ మమ్మీ? న్యూ ఇయర్ మనం గుడితో స్టార్ట్ చేస్తున్నాం. గుడితోటే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యి చూడొచ్చు. చలో చలో కింద వాటర్ బాటిల్ చూసి వెళ్దాం. తొక్కేస్తా వాటర్ బాటిల్. మనం వెళ్ళే ప్లేస్ ఏంటి మమ్మీ? దాన్ని ఏమంటారు? మర్చిపోయినండి పేరు. కంది గణేష్. అది పేరు మర్చిపోయాను. గణేష్ గడ్డ. గణేష్ గడ్డ అంటే అది ఏ ఏరియాలో ఉంటుంది? పటాన్ చెరువు దగ్గరలో. నాకు చెరువు దగ్గరలో. కంది అని ఊరి పేరు అని తెలుసు అంతే. అంతకంటే అది ఊరి పేరా? ఓకే ఓకే. వినాయకుడి టెంపుల్. ఎవరికి తీస్తున్నావు మా సెల్ఫీ? నువ్వు నాకే తీసుకు. సెల్ఫ్ లవ్ టు ద మ్యాక్స్. క్యూటీ. పువ్వులు ఉన్నాయి బయట, బాగుంది. ఏంటి ఇప్పుడు స్వర్ణగిరికి వెళ్తున్నావా? కంది కదా. మీరు లొకేషన్ చెప్పలేదా? తర్వాత వీళ్ళు కంది కంది ఇంతకీ స్వర్ణగిరికి వరంగల్ సైడా? కానీ వావ్, రాసి పెట్టిందమ్మా వెళ్ళాలని. ఓకే, వెంకన్న స్వామి పిలిచారు బాగుని. ఆయన పిలవందే మనం కదలని కూడా కదలాం. ఇవాళ చాలా మంది ఉంటారేమో అని భయం వేసింది నాకు. పర్వాలేదు, ఆయన పిలిచారు మనం వెళ్తున్నాం. దట్స్ ఇట్. అలానే అనుకో, ఎందుకంటే మనం అటు ఇటు అదే అయింది కాబట్టి. యాక్చువల్లీ మేము కందికి అని బయలుదేరాము. బట్ వండర్ఫుల్లీ వి రియలైజ్డ్ దారి మధ్యలో నేను ఏదో లొకేషన్ అడిగాను కాబట్టి మా డ్రైవర్ అన్న ఈజ్ సేయింగ్ దట్ మేము స్వర్ణగిరికి వెళ్తాం. సో స్వర్ణగిరికి దీనికి లొకేషన్ అనుకున్నాము. అండ్ నౌ వీఆర్ యాక్చువల్లీ ఆన్ అవర్ వే టు స్వర్ణగిరి అయితే లాంగ్ వీకెండ్ వల్ల రష్ ఎక్కువ ఉంటుందేమో, కందిలో కొంచెం తక్కువ ఉంటుందేమో, అటు వెళ్తే బాగుంటుంది అనుకున్నా. చివరికి ఇప్పుడు మనం స్వర్ణగిరి వెళ్తున్నాం. వెంకన్న స్వామి పిలిచారు. అంటే మనం డిసైడ్ అయిపోయి కిరణ్ కి చెప్పకపోతే పాపం తనకి ఎలా తెలుస్తుంది? కాదు, చిన్న స్వర్ణగిరి. నేను వెళ్ళే ముందు నేను ఫోన్ మర్చిపోతా అని అనుకోలేదు. దాంతోపాటు దిస్ వాజ్ ద పాయింట్ వెన్ ఐ రియలైజ్డ్ నా డ్రెస్ కూడా చినిగిందని. సో ఒక స్ట్రెస్ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ద డ్రెస్. ఓ వావ్, బాగుని టేక్ ద వీడియో రా. అసలు ఎంట్రన్స్ చూడంగానే మెస్మరైజ్ అయిపోయాను. ఒక పక్కన యాంగ్జైటీ దట్ ఐ కాంట్ గో ఇన్సైడ్, ఇంకొక పక్కనేమో దట్ సెన్సేషన్ అనమాట. అబ్బా ఎంత బాగుందని. సో ఐ వాస్ ప్రెటీ torn apart by the time we reached there. Continuing with the weird spirit that is going on this new year, my sister and my mom have gone to the temple and I am stuck here. నా డ్రెస్కి ఏదో అయింది. సో ఇప్పుడు నేను బట్టల షాప్ ఎత్తుక్కుంటున్నా, గుడికి వెళ్ళకుండా. గుడి దగ్గర దాకా వెళ్ళి నౌ ఐ హ్యావ్ టు గో ఫైండ్ ఎ క్లోతింగ్ స్టోర్.
నిన్నటి నుంచి ఇదే నడుస్తుంది. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఒక 20 minutes తర్వాత వాటర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చేసుకుంటే కనుక, లేదా పార్కింగ్లో వెయిట్ చేస్తాం మేబీ. బట్ ద వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. ఐ ఫెల్ట్ లైక్ లైట్తో అది చేసింది చాలా బాగుందని. సో ఎలాగో లోపలికి వెళ్తానా లేదా అనేది పెద్ద డౌట్ కాబట్టి ఇంకా ఎంట్రన్స్ వీడియోస్ తీసుకుంటూ స్లోగా వెళ్ళాను. స్పెషలీ స్వర్ణగిరి ఎంట్రన్స్ అయితే నాకు ఎందుకో చాలా నచ్చింది. చాలా మంచి వైబ్ ఉంది ఈ ప్లేస్ది. ఎవెన్చువలీ 500 టికెట్ తీసేసుకొని దర్శనంకి వేయిదే. నేను లోపల వెళ్ళే ముందు చాలా యాంగ్జైటీతో ఉండే, అందుకని ఎక్కువ వీడియోస్ తీసుకోలేదు. 1 hour later. ఫైనలీ దొరికాను మా వాళ్ళకి. నేను దొరికింది, పల్లవిని పట్టుకున్నా. నేను 500 దాంట్లో చాలా సింగిల్ సోలో ట్రావెలర్ లాగా నేను చాలా భయపడ్డా, కానీ చాలా హ్యాపీగా వెళ్ళిపోయి వచ్చేసాను. చాలా ఫాస్ట్గా దర్శనం అయింది నాకు, అండ్ చాలా పీస్ఫుల్ కూడా అయింది. ఓకే, లోపల జుట్టు బస్సుకుని వెళ్ళొద్దు అంటే నాకు ఎవరో ఎంట్రీ లైన్లో ఉన్న ఆమె రబ్బర్ బ్యాండ్ ఇచ్చింది, అండ్ ఐ గాట్ దట్ రబ్బర్ బ్యాండ్. డ్రెస్ దొరికింది, నయ్యం సంతోషం. అసలు ఐ ఫెల్ట్ వెరీ లక్కీ అక్కడ డ్రెస్ దొరకడం. నా సైజ్కి లేకపోతే బట్టలు దొరకవని నేను చాలా కాన్ఫిడెంట్గా పక్కకి లేండి మీరు ఇతలు పక్కకి వెళ్ళిపోతాను. కానీ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో అయితే కంట్లో నీళ్ళు వచ్చేసాయి మమ్మీ. ఒక్కదాన్నే ఫ్యామిలీ లేకుండా ఏంటిది అనుకున్నాను నేను. ఇక్కడ దాకా వచ్చి రాకుండా నేను అది చాలా అసలు నా మనసులో ఏదేదో లాగా అయిపోయింది నాకు. బట్ ఎస్, నేను అదన్నా ఇక్కడ అది కోపంతోనే రాను, మీరే వెళ్ళండి అంది. ఏమైంది, ఎందుకు ఇది అది అని చాలా అనుకున్నా. దా